హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. నేను మీ నాగసుధాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న టోపియారీ చేయడానికి సింగోనియా ప్లాంట్స్తో రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే మొక్కలు ఇవి దీంట్లో పెట్టానండి. ఇది మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్లు, కూలింగ్ క్యాన్లు ఉంటాయి కదా, ఇవి ఎప్పుడో దాదాపు ఒక 20 సంవత్సరాల కింద తీసుకున్నాను అనమాట. అవుట్ అయిపోయింది. అయితే కొంచెం లీక్ అవుతున్నాయి రెండు కూడాను. అందుకని రెండు యూనిఫామ్గా ఉంటాయి అని చెప్పి ఈ సింగోనియా మొక్కలు అనేవి పెట్టాను అనమాట. మొక్క కూడా బాగా పెరిగిపోయిందండి. మనకి టోపియారీ కట్టుకునేటట్టుగా ఈ విధంగా తీగలాగా వచ్చిందనమాట. ఇట్లాగా తీగలాగా వచ్చిందనమాట. మనం ఈ తీగని ఇట్లా కట్టాలి. మనం ఆల్రెడీ అవి తీసుకొచ్చాం కదా, దానికోసం స్టిక్స్ తీసుకొస్తానండి. ఇంకా ఈ టోపియరీ చేయడానికి సింగోనియా ప్లాంట్లు అయితే చూశారు కదా, దానికోసం మనకి స్టిక్ కావాలి కదా. స్టిక్ కోసం అయితే ఫాల్సా ప్లాంట్ ఉందండి. అడిషనల్గా ఉన్నాయి కొమ్మలు. అవి కట్ చేసి నేను ఇలా ఆర్చిలాగా ఫ్రేమ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. కొమ్మ ఫాల్సా చెట్టు కొమ్మ అయితే ఇది ఇలా ఉందనమాట. ఇది మనకి ఇట్లాగా వంగడానికి వీలుగా బాగుంది. అందుకనే నేను ఈ ప్లాంట్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇది చాలు. ఆకులు కూడా ఇట్లా తీసేసుకోవాలి మొత్తం అనమాట. దానికోసం ఇదిగోండి, ఇవి 2 స్టిక్స్ తీసుకొచ్చానండి. ఈ స్టిక్స్కి మొత్తం పచ్చి స్టిక్స్ అనమాట, ఫాల్సా ప్లాంట్వి. ఇవి నాకు ఇట్లాగా ఇలా బెండ్ అవటానికి వీలుగా ఉన్నాయి అనమాట. అందుకోసం ఇవి తీసుకొచ్చానండి. ఇంకా మళ్ళీ మన కోసం ఏం కావాలంటే ఇదిగో ఇలా జూటు ఇది తీసుకున్నాను అనమాట. పురికొచ్చి తీసుకొచ్చాను అనమాట. ఇది బయట కొనుక్కొచ్చాను అనమాట. ఇంకా మనం టోపియారీ అనేది తయారు చేసుకున్నాం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో చెప్పాలండి అందరూ కూడాను. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ దానికోసం రెండు ఉన్నాయి కదా, రెండు ఇది హైట్ ఎక్కువ ఉంది. ఇట్లా ఆల్రెడీ ఇటు సైడ్కి వంగుంది కాబట్టి దీనిలో ఇలా గుచ్చేస్తానండి నేను. జాగ్రత్త, మొక్క పెట్టేటప్పుడు మొక్కకి అనేది హాని కలగకూడదు అనమాట. ఇట్లాగా ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా పెడుతున్నాను నేను. ఒకసారి గుచ్చుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కర్రలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. గట్టిగా పెట్టేశానండి లోపలికి. ఇంకా అదే విధంగా అటు సైడ్ కూడా పెట్టాను. దీన్ని జస్ట్ ఇట్లా వంచేసేసి మనం దీన్ని ఇలాగా మనకి జాగ్రత్తగా వంచాలండి. మనం ఇట్లా దీన్ని పెట్టి ఆ పురికోస పెట్టి కట్టేసుకోవాలండి. కట్టేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఐరన్ స్ట్రాండ్ అయినా వంచుకోవచ్చు, కానీ మనకి సింగోనియా ప్లాంట్ అనేది మనకి రూట్స్ వస్తాయండి. వీటికి ఇక్కడ రూట్స్ ఉంటాయన్నమాట. ఇదే వుడ్ అయితే ఇట్లాగా మనకి రూట్స్ దీనికి టచ్ చేసుకుంటుంది. మనం వాటరింగ్ చేసేటప్పుడు దీని మీద వాటర్ స్ప్రే చేసిన ఇందులో కొంచెం చెమ్మ అనేది ఎక్కువసేపు ఉంటుంది. మనకి ఐరన్ దానికంటే దీనికి ఎక్కువసేపు చెమ్మ ఉంటుంది కనుక అందుకోసమని ఇలా స్టిక్స్ మన గార్డెన్లో దొరికే స్టిక్సే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ సింగోనియా ప్లాంట్ అనేది 100% ఇండోర్ ప్లాంట్స్ అండి. అంత ఎండ అవసరం లేదు దీనికి. ఈజీ టు గ్రో అనమాట. మనకి కొంచెం మార్నింగ్ టైం 2 hours ఎండ వస్తే సరిపోతుంది అనమాట. వాటరింగ్ కూడా వారంలో 2 సార్లు చేసినా సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, కట్టేశాను. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు టోపియారీ అనేది ఎట్లా వస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు వేసాను అనమాట. జాగ్రత్తగా తీయాలండి, కట్ అయిపోతుంది. ఊరుకునే కట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో పురికొస్తోటే కట్టేస్తానండి. నేను చెప్పాను కదండి, ఇగో రూట్స్ ఇలా వస్తాయి అన్నమాట. మామూలుగా అయితే మనం ముందుగానే కట్టేసినట్టయితే చెట్టు చిన్నప్పుడేను ఇట్లా పట్టేసుకుంటాయండి. వీటిని ఇట్లా చుట్టేసుకుంటాయి అన్నమాట. ఇవి ఇట్లా చుట్టేసుకొని మనకి అసలు గోడలకు కూడా అతుక్కుపోతాయి అన్నమాట, గోడ ఉన్నా సరే. అయితే ఇప్పుడు మనం కొంచెం అంటే మొక్క తయారైనాక వీడియో చేద్దామని నేను ఇట్లాగా చేశాను అనమాట. మొక్క పెరిగిన తర్వాత కొడుతున్నాను. మామూలుగా మనం చిన్నప్పుడే 2 కుండీల్లో పెట్టేసుకునేట టోపియారీ పెట్టేసుకుంటే పెరిగినట్టుగా కూడా మనం కట్టేసుకోవచ్చండి. మీకు కనిపిస్తుంది, ఇట్లా నాటేస్తున్నాను ఇక్కడ. అది ఇక్కడ
ఈ విధంగా నాట్ వేస్తున్నాను, ఇట్లా ముడి జూటుతో వేసేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట, అవి కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. చాలా ప్రిల్స్గా ఉంటుందండి ఇది, జాగ్రత్తగా కట్టాలి మనం ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం కట్టేసాను. అయితే ఇక్కడ కొంచెం పలచగా వచ్చినాయి అనమాట. అంటే చెట్టు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఇదంతా ఫిల్అప్ ఇలాగా ఎక్కడైనా ఫుల్గా ఉందో అట్లాగా మనకి ఇది కూడా అట్లా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా? నేను ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా డెకరేషన్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అనమాట, ఖాళీగా ఉండకుండాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్మాల్ టోపియాకి ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.